అమ్మా దర్శన, నేను పొలంకి వెళ్తాను, ఇంటికాడ జాగ్రత్తమ్మా. సరే అమ్మా. డబ్బులు ఏమున్నాయా? డబ్బులే గిబ్బులే ఇదిగా నన్నే కొడతావురా. అమ్మా దర్శన, చెప్పండి సార్. అమ్మా దర్శన, మనకి ఒక 100 యూనిఫామ్స్ ఆర్డర్స్ వచ్చాయి. వాటిని నువ్వే కొట్టాలి. ఇగో మెజర్మెంట్స్, అడ్వాన్స్ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదమ్మా నేను వెళ్తాను. మొక్కలు కలపండి రా. డబ్బులు ఉంటేనే ఆడండి, లేదా వెళ్ళిపోండి. డబ్బులు పెట్టరా. డబ్బులు లేవురా, మొక్కలు కలపరా. వస్తాను. ముందే చెప్పాం కదా, డబ్బులంతా ఆడు, లేదా వెళ్ళిపో. ఒక్క నిమిషం ఆగండి రా. డబ్బులు తీసుకొని వస్తాను, అప్పుడు మీ సంగతి తెలుపుతాను. ఇప్పుడు ఏంట్రా? అమ్మా దర్శన, సార్ చెప్పండి సార్. అమ్మా దర్శన, మొన్న వచ్చి ఆర్డర్ ఇచ్చాను కదా, డ్రెస్ అయ్యే లేదా? అంటే సార్ ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వకపోవడం ఏంటమ్మా? ఇంత తెల్లవారంటే దేనికి వచ్చాను? ఇచ్చి చాలా రోజులు అయింది కదా. సార్ 2 రోజులు టైం ఇవ్వండి సార్, కుట్టేస్తాను. నిన్ను నమ్మి ఆర్డర్ ఇచ్చానమ్మా, ఎలా అయితే అలా. సరే డబ్బులు తీసావా?
లేదు. తీసావా లేదా? తీలేదని చెప్తున్నాను కదా. నువ్వు తీయకపోతే ఇంకెవరు తీస్తారు? తీసాను. అయితే ఏంటి? అది నా డబ్బులు కాదురా, సార్ ఇచ్చారు. సార్ యూనిఫామ్ కుట్టమని చెప్పారు. సర్లే ఇచ్చేస్తలే తప్ప. మీ ఆయన తాగేసి అందరితో గొడవ తీస్తున్నాడు. మీ ఆయన జాగ్రత్తగా పెట్టు. తర్వాత ఏమైనా మాకు సంబంధం లేదు. మా ఇంటికి వచ్చి బాగా చేస్తాను. ఉంటే ఇక్కడతో పోతే లేదా తర్వాత నీ ఇష్టం. ఎవర్రా నాకు చెప్పేది? ఎవరితో నేను బండి మీద తిరుగుతానా? అని అది ఇంకోసారి పిచ్చి పిచ్చి అసలు వేసావు అనుకో తగులుతుంది. ఏమైంది ఏడుస్తున్నావు? అసలు ఏమైంది ఏడుస్తున్నావు? ఏం జరిగిందో తెలుసుకోకుండా మా అన్నయ్య అసలు ఏమైంది? మాయా మీ చెల్లిలాగా ఉంది. మీరు ఎక్కడే ఉన్నాను రా. ఏంటి ఇంత లేట్ అయింది? వచ్చేటప్పుడు లేట్ అయింది. సరేలే, బస్సు కూడా ఇంకా రాలేదు. ఓకే. ఓరని నువ్వు వెళ్ళి వాటర్ తెచ్చు. సరే. ఎన్ని రోజులే ఇంకా నువ్వు మా అన్నయ్య తెప్పించుకుంటున్నా? చూస్తానే, వాడు ఎన్ని రోజులు చెప్పుకొని ఉంటాడు, చెప్పాలి కదా. సరేలే, బస్సు వచ్చేలా లేదు, మనం వెళ్దాం పద. హలో, ఒక 2 నిమిషాలు ఆగండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటిరా చెప్పు. ఒకసారి నువ్వు పక్కన ఉండి. అసలు నువ్వు ఇంకేమనుకుంటున్నావు? అసలు నీకేం కావాలి? నీకు తెలియదా? తెలీదు, చెప్పు. ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇన్ని రోజులు వెనకాల తిరుగుతుంది, కనీసం అర్థం చేసుకోలేవా? అదే మరి, నువ్వు చెప్పు. హలో, నేనైతే నేను లవ్ చేస్తాను, ఎంతకన్నా నాకు ప్రపోజ్ చేయడం తెలియదు. మాట చెప్పడానికి ఇన్ని రోజులా? హలో, నాకేం అర్థం కాలేదు. I love you. నా లైఫ్ లో నున్న ఆ ప్రేమ పేజీ తీనా, పేజీలో రాస్తున్న అందాల ఆ పేరు మీనా. ట్రైనర్ గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కూనా, వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలో. చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే, మత్తిచ్చే ఓ ధూపం ఊపిరిలో చల్లిందే. ఉన్నాయా? ఎక్కడొచ్చే డబ్బులు 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 అంటే ఒకదానే కదా కష్టపడాలి. ఎప్పుడు తేలేదంటో. అయ్యా సరుకులు అయ్యా, సరుకులు కవి నీకు ఇంట్లో సరుకులు లేవయ్యా, సరుకులు లేవు.
ఏదో ఒకటి చేయాలరా. అన్నాడు ఈ రూట్ లోనే వస్తాడు, ఎలాగైనా వేసేద్దాం అన్ని. రిస్క్ ఏమో. రిస్క్ అయితే వేసేద్దాం. అప్పన్న తన్న అందరికి తన్నాలన్న. ఎవర్రా మీరు? చూసావా, నేను చెప్పినా వెళ్ళలేదు, ఇంతవరకు తెచ్చావు. పెళ్ళాల్సిన పిల్ల ఉంది ఇంట్లోను. పిల్లకని దాచిన డబ్బులు నీకెంత ఖర్చు పెట్టను. మీ ముగ్గురు అసలు బాధ్యత ఉందా? కొద్దిగానే సరే, నేను ఎంతకని చెప్పాలి మీ ముగ్గురు. ఇప్పటికైనా మారండి. ఇంకేడకే నేను మారిపోతానే. అమ్మా నాన్న, ఇకపై ఎప్పుడు ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా పని నేను చూసుకుంటాను.